ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుతో భారతదేశం స్వతంత్రం పొంది 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి ప్రవేశించింది. దీన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడాను సంవత్సరం పొడుగుతున్న అంటే ఆగస్టు 15, 2022 వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనే కార్యక్రమం కింద అనేక శాఖలు దేశవ్యాప్తంగా వారి శాఖను అనుసరించి అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది. వాటిలో భాగంగానే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు క్రింద శ్రీ జీవి శ్రీనివాసరెడ్డి సారు ఎస్ఐ గారి యొక్క పర్యవేక్షణలో ఈ నెల 18వ తేదీన PMJSY 3 డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ సెమినారు కండక్ట్ చేయబోతున్నారు. అది జిల్లా స్థాయిలో కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క రూరల్ రోడ్స్ సెమినార్ ప్రోగ్రాం అనేది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఎంపీస్ మరియు అనేక మంది ప్రజాప్రతినిధులు, అనేక మంది శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అనేక మంది ఈ యొక్క అధికారులతో ఆ మహత్తర కార్యక్రమము రేపు 18వ తేదీ జరగబోతుంది. దానికి గాను ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తరపున ఎస్సీ సార్ వారి యొక్క పర్యవేక్షణలో అనేక విధాలుగా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు అందరూ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడాను వారి శాఖల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పొడుగుతున్న జరుగుతూ ఉండి ప్రజలకు ఈ యొక్క 74 సంవత్సరంలో ప్రభుత్వాలు సాధించినటువంటి విజయాలు, ప్రజలకి అందుతున్నటువంటి వసతుల గురించి అనేక విధాలుగా ఆ విజయ ఘట్టాలని తిలకించడానికి భారతీయ ప్రజలందరూ కూడాను ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మహోత్తరమైనటువంటి ఘట్టాన్ని గత 74 సంవత్సరాల నుంచి కూడాను మనం స్మరించుకుంటా ఉన్నాం. కానీ ఈ 75వ వసంతోత్సవం రోజు మనము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తాడు నాటి నుంచి నేటి వరకు కూడాను. అంటే భారతదేశం స్వతంత్రము పొందింది అని నాటి తరం పిల్లలకి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్న దానికి చరిత్ర చాలా ఇతివృత్తమైనది. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వారు చరిత్ర గురించి తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేరు అని చెప్తారు అనేక సమావేశాల్లో. అంటే మన యొక్క భావితరాలని ఉత్తేజపరిచి దేశాన్ని ముందుకు నడిపించాలంటే వారి యొక్క పూర్వీకులకు ఉన్నటువంటి చరిత్ర సాంఘిక, రాజకీయ, ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందారు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అని తెలుసుకొని భవిష్యత్ తరాలు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని భారతదేశాన్ని సస్యశ్యామలంగా చేయాలనే దానికి మహోత్తర రాజ్యాంగం లిఖించినటువంటి గొప్ప మహా మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ప్రతి సంవత్సరం అందరికీ తెలిసిందే. కానీ మరి ఒకసారి భారతదేశ జాతీయోద్యమము మరియు అందులోని స్వతంత్ర పోరాటంలోని ముఖ్య ఘట్టాలని ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనం స్మరించుకోవటం మన యొక్క యుక్త ధర్మం. అనేక మంది ఈరోజు ఎంతో ఉత్తేజం పొందుతున్నటువంటి రోజు. అలాంటి భారతదేశ చరిత్రని మరి ఒకసారి మననం చేసుకుందాం. ఎందుకంటే భారతదేశము అనేది ఒక దేశం కాదు, ప్రపంచ దేశాలకి భారతదేశం అనేది ఒక ఉపఖండం. అంటే ఇక్కడ అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక కులాలు, అనేక మతాలు మిళితమైనటువంటి మహోన్నత దేశం. భిన్నత్వంలో ఏకత్వం పాటించినటువంటి మహా గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేశం. ఇలాంటి దేశంలో అనాదిగా అనేక సాంఘిక దురాచారాలు, సాంఘిక అసమానతలు,
నిరక్షరాస్యత, దీంతో ప్రపంచ దేశాలకి చిన్న చూపు చూపడుతుంది. దానిని రూపుమాపేదానికి అనేక మంది సంఘ సంస్కృతులు, రాజకీయ కోవిదులు, అనేక మంది మేధావులు బయలుదేరి భారతదేశాన్ని సంస్కరించారు. భారతదేశం కోణంలో ప్రపంచవ్యాప్తంగానూ భారతదేశము సిరి సంపదలకు కొదవలేనటువంటి దేశము. పూర్వయుగం నుంచి ప్రాచీన యుగము, మధ్యయుగంలోనూ అనేక మంది భారతదేశానికి సంపదను కొల్లగొట్టుకోవడానికి దండెత్తి వచ్చి భారతదేశంలోనే భారతీయ సంస్కృతులని మిళితమైపోయి భారతీయులుగానే మెలకసాగారు. కానీ 16 ఒక విధంగా చెప్పాలంటే 1498 వాస్కోడి గామా సముద్ర మార్గాన్ని భారతదేశాన్ని కనిపెట్టినప్పటి నుంచి భారతదేశం యొక్క రూపురేఖలు మారిపోయాయి. అంటే ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తి ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప రచయిత అయినటువంటి షేక్స్పియర్ ఒక మాట అంటారు భారతదేశాన్ని ఉద్దేశించి, ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అన్నారు ఆయన. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ఇంకెక్కడ ఉండవు అని చెప్పారు. అదేవిధంగా ఆధునిక ఆర్థికవేత్త అయినటువంటి ఆడమ్ స్మిత్ వారు భారతదేశాన్ని ఉద్దేశించి ఒక మాట అంటారు. అంటే ప్రపంచంలో ముఖ్య ఘట్టాలుగా చెప్పుకోవాల్సి వస్తే నా ఉద్దేశంలో 1 అమెరికాని కనుగొనబట్టము, 2 భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడం. ఇవి ప్రపంచ చరిత్రలో ఆధునికంలో మహోత్తరమైన ఘట్టాలుగా ఆ మహా మేధావి ఆర్థికవేత్త కొనియాడాడు. అంటే ప్రపంచంలో పూర్వయుగం నుంచి మరియు మధ్యయుగం నుంచి అనేక విధాలుగా భారతదేశం చర్చించుకుంటున్నాం. ఆధునిక యుగంలో కూడాను భారతదేశం యొక్క సిరి సంపద ఏ విధంగా ఉన్నదనేది ఈ యొక్క ఆధునిక రచయితలు, చరిత్రకారులు మరియు ఆర్థికవేత్తలు భారతదేశం యొక్క సంపదను కొనియాడారు. ఇలా ఉన్నటువంటి ఈ సంపదని వాళ్ళ దేశానికి తరలించుకుపోయేదానికి ఆధునికంలో ఒక ఐరోపా ఖండం నుంచి 5 ప్రాంతాల నుంచి 5 దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార నిమిత్తం భారతదేశంలో ప్రవేశించారు. వాళ్ళ ముఖ్యులు 5 వర్గాలైనటువంటి వాళ్ళు. మొదటి వాళ్ళు పోర్చుగీసు, బ్రిటిషర్సు, డచ్ వాళ్ళు, డేన్స్ అంటే డెన్మార్క్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరియు ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి వాళ్ళ వ్యాపార సంస్థ స్థాపించుకొని వాళ్ళ ఆధిపత్యాలు చేసి భారతదేశంలో ఆధిపత్యాన్ని పొందేదానికి అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. భారతీయుల్లో భారతదేశం యొక్క సంపదను వాళ్ళు కొల్లగొట్టుకుంటూ భారతదేశ ప్రజల్ని నిరాశ్రయులు చేశారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ గుత్తాధిపత్యం కోసం వాళ్ళ అనేక యుద్ధాలు. బ్రిటిషర్స్ ఈ 5 మందిలో కూడాను బ్రిటిష్ వాళ్ళ యొక్క మేధస్సుతోనూ వారి యొక్క సైనిక శక్తితోనూ మిగతా 4 దేశాలని ఇంచుమించుగా భారతదేశం నుంచి తరిమిగలిగారు. అలా తరిమేసేదానికి వాళ్ళు అనేక యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు అంటే ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ జరిగినటువంటి కర్ణాటక యుద్ధాలు, భారతదేశంలోనూ అనేక ప్రాంతాలను వాళ్ళని సంపద కొలగొట్టుకునేదానికి మరాఠా యుద్ధాలు, మరియు బెంగాల్లో వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించేదాని కోసం పునాది వేసేదానికి జరిగినటువంటి మొట్టమొదటి 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం, వాళ్ళ యొక్క వ్యాపార దాన్ని దృఢపరచుకునే దానికోసం మొట్టమొదటి బీజం వేసినటువంటి యుద్ధం. దాంట్లో విజయాన్ని పొంది తర్వాత జరిగినటువంటి 1764లో జరిగినటువంటి బాక్సర్ యుద్ధం. ఆ బాక్సర్ యుద్ధంతో వాళ్ళ యొక్క ఆర్థికంగా భారతదేశం పటిష్ఠితులై అనేక ప్రాంతాలని మరాఠా యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, అనేక యుద్ధాలు చేసి భారతదేశంలో భారతీయుల్ని పరాయవారిగా చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్యలు భారతదేశంలో చూపించారు. అంటే భారతదేశంలో మనకు ఎందుకు బ్రిటిషర్స్ ఈ విధంగా మనం హింసించారు అనే దానికి ఒక ఆర్థికంగా కోణంలో చూస్తే నేటి తరాన్ని ఆలోచించాల్సింది ఏంటంటే మనము యొక్క ముందుకు పోయేదానికోసం ఒక 2 పన్నుల విధానాలు ఉంటాయి. 1 ట్యాక్స్ అంటారు, 2 రెంట్ అంటారు. అంటే ట్యాక్స్ అంటే మన సొంత ప్రాపర్టీ మన దగ్గర ఉంటూ దాన్ని ప్రభుత్వం స్థలాలు కానీ, ప్రభుత్వ రహదారులు కానీ, ప్రభుత్వ మార్గాల్ని మనం ఉపయోగించుకునే కోసం ఏ ప్రభుత్వాలైనా కూడాను అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికోసం ఇట్లా వ్యక్తుల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి కొంత ట్యాక్స్ని రాబడుతుంది. ఆ ట్యాక్స్ అంటే సొంతదారులుగా అయినటువంటి వాళ్ళ వాహనాలపైన కావచ్చు, వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి ప్రాపర్టీల పైన
ట్యాక్సీలు వేస్తారు. అందులో ఆ ట్యాక్సీలని కట్టి ప్రభుత్వ అందించేటువంటి సహకారాన్ని వాళ్ళు పొందుతారు. అది ట్యాక్స్. రెండవది రెంట్ అంటారు. రెంట్ అంటే వారి సొంత భవనాలు కానీ సొంత ఆస్తి కానీ అవ్వదు, కానీ వాళ్ళు వినియోగించుకునే దానికోసం ఇంకొకరి దగ్గర నుంచి అద్దెకి తీసుకుంటారు. ఆ అద్దె చెల్లింపులనే రెంట్ అంటారు. అంటే అవి మనకి కాదు, కానీ మనకు ఉపయోగించుకోవాలి కాబట్టి వాళ్ళకి అద్దె రూపంలో చెల్లిస్తారు. ఈ బ్రిటిషర్స్ రాను రాను ఈ యొక్క బక్సర్ యుద్ధం తర్వాత ఈ యొక్క ఆర్థికంగా గుత్తాధిపత్యం పొందిన తర్వాత భారతీయ ఆస్తులపైన భారతీయులు దాన్ని ఏమన్నారంటే, మీరు మాకు ట్యాక్స్ రూపంలో కట్టకూడదు, రెంట్ రూపంలో కట్టాలని కొన్ని ప్రాంతాల్లో తెలియపరిచారు. అంటే రెంట్ అంటే మీరు ఉపయోగించుకుని మీ కాదు, మీ ప్రాపర్టీ కాదు, అవి ఈ బ్రిటిష్ ఇవి కాబట్టి మీరు దాన్ని ట్యాక్స్ రూపంలో కట్టకూడదు, రెంట్ రూపంలో కట్టనున్నారు. అంటే నాటి పరిస్థితుల్లో జీవనం సాగించినటువంటి భారతీయ ప్రజలు ఏ విధంగా ఆ క్షోభను అనుభవించిన మహానుభావులకే తెలియాలి. ఎందుకంటే మన వస్తువుల్ని మనది కాదంటూ వాళ్ళకి రెంట్ రూపంలో కట్టమన్నారంటే అది ఎంత దురదృష్టకరమో చూడండి. ఇది ఒక విధంగా మనల్ని వాళ్ళు శాసించేదైతే, మన దేశంలో అనాదిగా వస్తున్నటువంటి దురాచారాలు వెలకట్టలేనటువంటి. ఎందుకంటే సాంఘిక అసమానతలు, కుల మత ప్రాంత విభేదాలు, సతీ సహగమనాలు, బాల్య వివాహాలు, అవిద్య, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అవకాశంగా చేరింది. మనము ఎంతో ఆర్థికంగా ముందున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి మనం దిక్కులు అలమటించే వాళ్ళగా తయారైపోయింది భారతీయ ఆర్థిక విధానం. ఇలాంటి వాటిని సంస్కరించడానికి అనేక మంది ముందుకొచ్చారు. రాను తర్వాత దీనికి ఒక బీజం వేసి బ్రిటిషర్స్ని భారతీయుల్లో కూడా కొంత పవర్ ఉంది అని నిరూపించినటువంటి సంస్థ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అది 1885 డిసెంబర్ 20 నాటి ముంబై, నేటి బాంబేలో ఏర్పాటైంది తేజ్ బహదూర్ సంస్కృత కళాశాలలో. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వార్షిక సమావేశాలు జరుపుకుంటూ భారతదేశం మనము ఈ బ్రిటిషర్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మనం మన సంపదన వల్ల దేశాన్ని పోకుండా ఆపాలి, తర్వాత మనం ఏ విధంగా స్వతంత్రం పొందాలి, అనేక అంచెలుగా భారత జాతీయోద్యమం సాగింది. అందులో ఈ భారత జాతీయోద్యమం సాగిన విధానము 3 విధాలుగా విభజించవచ్చు. ఒకటి 1885 నుంచి 1905 వరకు జరిగినటువంటి జాతీయోద్యమాన్ని మితవాద యుగం అని, మరియు 1905 నుంచి 1920 మధ్య జరిగినటువంటి జాతీయోద్యమాన్ని అతివాద యుగం అని, అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అని, అదేవిధంగా 1920 నుంచి 1947 మధ్య జరిగినటువంటి జాతీయోద్యమాన్ని గాంధీ యుగం అని పేర్కొనబడింది కొంతమంది చరిత్రకారుల ప్రకారం. అంటే ప్రధానంగా ఈ 3 విధానాల్లో జాతీయోద్యమం సాగింది. ఎందుకంటే అనేక పోరాటాలు ఎన్నెన్నో చేసి మనము వాడి యొక్క ఈ యంత్ర సామగ్రి ముందు, ఈ ఫిరంగి దళాల ముందు భారతం యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా చూడబడ్డాయి. ఎందుకంటే 1857 సిపాయి తిరుగుబాటే దీనికి ఒక గొప్ప మలుపు. అక్కడ అంతవరకు వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి కంపెనీలు పరిపాలిస్తే కంపెనీల ఆధిపత్యం చేస్తున్నటువంటి విధానం నుంచి 1858 నుంచి రాణి పరిపాలన, పార్లమెంటు యొక్క బ్రిటిష్ని నేరుగా పరిపాలించే విధానానికి వచ్చేసింది. అప్పటి నుంచి 1947 ఆగస్టు 15 వరకు వారి పరిపాలన సాగింది. ఇలా ఈ యొక్క 3 ప్రధాన ఘట్టాల్లో మొదటి దాన్ని మితవాద యుగం అన్నాం. దాన్ని ఆ మితవాద యుగంలోనే దాన్ని మోడరేట్స్ అన్నారు. ఎందుకంటే అక్కడ కురువృద్ధులైనటువంటి దాదాబాయి నౌరోజీ గారు, అప్పుడే మధ్యస్థగా ఉన్నటువంటి సురేంద్ర బెనర్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఇలా గోపాలకృష్ణ గోఖలే, ఇలాంటి అనేక మంది అప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళ బ్రిటిషర్స్ని మనము స్వతంత్రం పొందాలని అడగలేము, మనకు కావాల్సినటువంటి కోరికలు తీర్చుకోవాలి అనే కోణంలో ఒక 3 విధాలుగా ప్రాధేయపడ్డారు వాళ్ళు. అంటే ప్రే చేయటము, పిటిషన్స్ ఇవ్వటము, లేదా కుదరకపోతే ప్రొటెస్ట్ చేయటం. అంటే వాళ్ళని ప్రార్థించుకోవటము, వాళ్ళని విన్నవించుకోవటము, లేదా నిరసన తెలపటం. ఇది కొంతవరకు జరిగింది. అందులో ఉన్నటువంటి యువకులుగా ఉన్నటువంటి కొంతమంది వారికి అది గిట్టుకోవడం,
మన దేశంలో మనము భిక్షగాలుగా అనే కోణంలో అప్పుడున్నటువంటి పౌరుష ఇంకా ఉన్నటువంటి యువకులు, చదువుకున్నటువంటి యువకులు ఒక్కసారిగా ఈ మితవాదులతో తిరగటం, ఆ మితవాదులుగా అతివాదులుగా 1907లో జరిగిన సూరత్ సమావేశాలు స్ప్లిట్ అవటం, అక్కడి నుంచి ఇంచుమించుగా ఈ యొక్క రెండో ఘట్టం ప్రారంభమవుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే, ఒక విధంగా భారతీయ యువకులు మిలిటెంట్ భావజాలను కూడా పుణుకుపుచ్చుకున్నటువంటి పీరియడ్ అది అనేక మంది విధంగా. దాంట్లోనే మొట్టమొదటిగా 1905లో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనే ఒక కోణంలో బ్రిటిషర్స్ బెంగాల్ని విభజించడం జరిగింది. తూర్పు బెంగాలు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అనే కోణంలో. కానీ అక్కడ హిందూ ముస్లిమ్స్ మధ్య ఐక్యతను దెబ్బతీసి ఆ కోణంలో వాళ్ళ యొక్క వ్యాపార వాణిని చూపించుకోవడం చూశారు. అది ఒక విధంగాను ఐక్యత తీసుకొచ్చేదానికి అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులు బట్టి దేశం అంతా కూడా ఒక్కసారి యువకులు ఈ కార్యక్రమానికి వచ్చేదానికి కొంత ముందు చూపింది. దాంట్లో ఈ యొక్క అతివాద జాతీయోద్యమంలో లాల్పాల్ బాల్ అనేటువంటి ముగ్గురు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన భూమికను పోషించి దేశం నలుమూలలా పర్యటించటం, అనేక జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకుంటూ అనేక విధాలుగా పర్యటించి మరి ముఖ్యంగా సౌత్ ఇండియాకి, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రదేశాలకి బిపిన్ చంద్రపాల్ రావటం, దాంట్లో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా ఈ యొక్క జాతీయోద్యమంలో ముందు భాగంలో ఉందని చెప్పుకోవచ్చు. అలా జరుగుతున్న కోణంలో 1920 ప్రాంతంలో ఆ యువకులు ఉన్నటువంటి వాళ్ళు దాని నుంచి తప్పుకోవటం, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు మరణించటం, తర్వాత 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగంగా చెప్పుకుంటాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే మొదటగా ఉన్నటువంటి రెండు విభాగాలు ఉండేదానికి అక్కడ జరిగిన లోపాలని సరిదిద్దుకుంటూ మరొక శక్తియుక్తులు మేరకుండా బ్రిటిష్ ఎదుర్కొనేదానికి అనే కోణంలో కొంతవరకు ఆలోచిస్తూ నడిచినట్టు యుగంగా దీన్ని చెప్పుకుంటారు కొంతమంది చరిత్రకారులు. దీంట్లో అహింస, శాంతియుత మార్గాల్ని అనుసరించి బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్ర్యం పొందాలనేటువంటి కోణంలో గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ మూడవ ఘట్టం జరిగింది. దాంట్లో ప్రధానంగా 3 ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చు. అందులో నాన్ కోఆపరేషన్ మూమెంటు, సహాయ నిరాకరణ ఉద్యమం, తర్వాత సివిల్ డిజోబీడియెంట్ మూమెంటు, శాసనోల్లంఘన ఉద్యమం, చివరిగా క్విట్ ఇండియా మూమెంటు. ఇవన్నీ కూడా 1920-22 మధ్యలో జరిగినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంటు, 1930-34 మధ్య జరిగినటువంటి ఈ యొక్క శాసనోల్లంఘన ఉద్యమం, మరియు 1942 ప్రాంతంలో జరిగినటువంటి క్విట్ ఇండియా మూమెంట్. ఇందులో ఒక విధంగా మొదట జరిగిన 2 ఘట్టాల కంటే 1920 వరకు జరిగినటువంటి విధానం ఒక ఎత్తైతే, ఈ 1920 తర్వాత జరిగిన విధానం ఏంటంటే మాస్ మొబిలైజేషన్ రాగలిగింది. దీనికి అనేక విధంగా పత్రికలు, రచయితలు చాలామంది తోడ్పడ్డారు. ఈ పత్రికలు మహోత్తమైనటువంటి మార్పును తీసుకొచ్చాయి. తర్వాత రేడియోస్ కొన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో, కొన్ని ప్రైవేట్గాను ఉన్నటువంటి ఇలా అనేక ఘట్టాలు మారుతూ 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరా గ్రామంలో ఈ నిరసన తెలుపుకుంటూ పోతున్నటువంటి భారతీయులపైన అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళకి లాఠీ చార్జీ చేస్తానే దాన్ని కోపించినటువంటి యువకులకు ఉన్నటువంటి వాళ్ళు 22 మందిని సజీవ దహనం చేయటం. విచిత్రంగా ఆ 22 మంది పోలీసులు కూడా భారతీయులు అవటం, భారతీయుల చేత భారతీయులే హింసించబడుతూ ఇలా జరిగిన కోణంగా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమింపు చేయటం, దాన్ని విరోధిస్తూ నాటి యువకులు ఉన్నటువంటి మళ్ళీ స్వరాజ్య పార్టీలు అలాంటివి పెట్టడం. తర్వాత 1930లో మళ్ళీ శాసనంలో అంటే మనం తయారు చేసుకునేటువంటి ఉప్పు లాంటిది వాళ్ళు పన్నేటువంటి అనే కోణంలో దండి మార్చి నుంచి ప్రారంభమై అలా అంచెలంచెలుగా జరుగుతున్న దాంట్లో మళ్ళీ వ్యక్తి సత్యాగ్రహం 1934లో గాంధీ గారు చేయటం. తర్వాత ఒక్కసారి ఈ మధ్యలో జరిగినటువంటి 1930
32లో మధ్య జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ సమాజం భారత రాజ్యాంగాన్ని లిఖించడానికి ఒక విధంగా బీజం పడింది. దాంట్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాజరయ్యి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక విషయాలను విశదీకరించి నాటి బ్రిటిష్ ప్రధాని యొక్క మనసును చూరుకొని బలహీన వర్గాలకి, షెడ్యూల్ క్యాస్ట్ అలాంటి వర్గాలకి సపరేట్ ఎలక్టర్స్ ఉండాలని పోరాడి వచ్చిన కారణంగా దాన్ని విభేదించి గాంధీ గారు ఎర్రవాడ జైల్లో కూర్చోవటం, ఇట్లా సపరేట్ ఎలక్టర్స్ షెడ్యూల్ క్యాస్ట్ ఇవ్వకూడదన్నారు. కానీ ఇవ్వకూడదనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది కలిగిస్తున్నది అనేది ఇప్పటికీ ఆనాటి గాంధీ గారు విభజించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగానే ఈ వెనుకబడితనానికి సపరేట్ ఎలక్టర్స్ లేకపోవటమే అనేది నిరూపించబడి ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు చవిచూస్తున్నాయని ఆ రాజకీయ నిష్ణాతులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పటం, కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి గాంధీ గారు దానికి ఒప్పుకోకపోవటం, తర్వాత జనరల్ సీట్స్లోనే రిజర్వేషన్ కల్పించడం, అలా కొంతకాలం అయినటువంటి పోరాటాలు మరలా 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్తో చివరి స్థాయికి వచ్చింది. ఇందులో సహకరించింది కూడా రెండవ ప్రపంచ యుద్ధం. 1939-45 మధ్య రెండవ ప్రపంచ యుద్ధము ఒక విధంగా మన స్వతంత్ర పోరాటంలో ఎంతో ఉపయోగపడింది. జపాన్, రష్యా లాంటి మన సహకారం అందించడం, దానికి ఆ రెండో ప్రపంచ యుద్ధం ముగిసినట్ట సమయంలోనే 1946 డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్ ఏర్పడటం, ఆ రాజ్యాంగ పరిషత్ ఏర్పడి ఆ రాజ్యాంగ విషయాలు 1 by 1 జరుగుతున్న కోణంలోనే 1947 ఆగస్టు 15వ తారీఖున మనము బ్రిటిష్ విముక్తి పొందటం, స్వతంత్రం పొందగలిగాం. 14వ తారీఖున పాకిస్తాన్ పార్టీషన్ అయ్యి వాళ్ళకి 14వ తారీఖున స్వతంత్రం రాగా మనకు ఈరోజు అంటే 14వ తేదీ అర్ధరాత్రి స్వతంత్రం పొంది నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ప్రభు జవహర్లాల్ నెహ్రూ చేత ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయించటం అన్నీ అంజలంజలిగా జరిగిపోయాయి. దీంట్లో ప్రధానంగా అనేక మంది అసూలు బాచటం, చిన్న కూలీ జనాల కానించి అనేక మంది మేధావులైనటువంటి వాళ్ళు, ఇందులో రైతులు, మిలిటరీలో ఉన్నటువంటి ఐరోపా బ్రిటిష్ కింద మిలిటరీగా ఉన్నటువంటి భారతీయులు అనేక క్షోభలు అనుభవిస్తూ అసమానతలు గురి అవుతూ, అదే మనకి ఇంటర్నల్గా మరి అనేక మంది ఈ యొక్క సాంఘిక దురాచారాలు అనుభవిస్తూ అనేక విధాలుగా ఎట్టికేలకు భారతీయులు సంఘటితమై వాళ్ళ అనేక శక్తియుక్తులు, అనేక సమస్యలు ఇంటర్నల్గా ఉన్నా కూడాను ఒక పంటి బిగబట్టుకుంటూ సమైక్యంగా యూనిటీ ఇన్ డైవర్సిటీని నిరూపించి ప్రపంచ దేశాలకి రవివాస్తవమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక విధంగా గడగడలాడించి అఖండ భారతవని రెండుగా చీలినను తర్వాత అనేక మేధావులతో 1947 ఆగస్టు 29న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి రాజ్యాంగ రచన చేసుకొని రాజ్యాంగాన్ని అనుసరించి భారత పరిపాలన సజావుగా సాగుతూ ప్రపంచ దేశాలకి సెకండ్ ఇన్నింగ్స్గా భారతదేశం ఇప్పటికీ అక్కడక్కడ తారతమ్యాలు ఉన్నాను యూనిటీ ఇన్ డైవర్సిటీని నిరూపించబడుతూ భారత రాజ్యాంగానికి మహోన్నతి విలువనిస్తూ భారతీయ ప్రజలు ఆ యొక్క రాజ్యాంగాన్ని ఆధ్వర్యంలో అనేక ప్రజాస్వామ్యయుక్తంగా ఎన్నికలు 5 సంవత్సరాలు జరుపుకుంటూ రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి రాష్ట్రపతి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వ అధిపతి అయినటువంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఆధ్వర్యంలో ప్రజలకి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని సమయానుకూలంగా ప్రజలకి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ 75వ
స్వాతంత్ర దినోత్సవం యొక్క మహోత్తర ఘట్టం రాబోయేటువంటి ఈ సంవత్సరం రోజుల్లో అనేక కార్యక్రమాలు అనేక శాఖల ద్వారా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ భారతీయులకు ఇప్పటివరకు అందించినటువంటిది ఏంటి, తర్వాత తరాలకు అందించినటువంటిది ఏందని బేరీజు వేసుకుంటూ అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది మేధావులు, అనేక మంది ఆర్థికవేత్తలు ఈ యొక్క 75 వసంత రోజున ఆజాదీ కా అమృత మహోత్సవ్ అని పేరుతో ప్రారంభించుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి అనేక అవసరాలని తీర్చేదానికి ఈ యొక్క అనేక మంది మేధావులు ముందుకొస్తూ ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క యువతని యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని, మేధాశక్తిని ఈ యొక్క కంప్యూటర్ యుగంలో అనేక విధాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డెవలప్ అవుతూ రోబోటిక్స్ యుగాన్ని దాటుతూ ఈ యొక్క కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అనేక విధాలుగా బ్లాక్ చైన్ టెక్నాలజీలు ఇలాంటి అభివృద్ధి పందాలు వేసుకుంటూ ఈ యొక్క భారత యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రపంచ దేశాలకి మనం రుచి చూపిస్తూ యువతకి అందరూ కూడాను ఈ యొక్క భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకునే దానికి ఇలాంటి మహోత్తర ఘట్టాలని మళ్ళీ తెలుపుకుంటూ మరి ఒకసారి పూర్వ చరిత్రను ప్రతి ఒక్క రాబోయే తరాలకి ప్రతి ఒక్కరు అందిస్తూ ఉండాలని, మరియు భారత యొక్క కీర్తి పతాకం మొవలిన జనాలు ప్రపంచ దేశాల్లో రెపరెపలాడించాలని, ఇటీవల జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో కూడాను గడిచిన సంవత్సరాల కంటే కూడాను అనేక పథకాలు పొందగలిగాం. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ప్యారిస్ ఒలింపిక్స్లో కూడాను దానికి తగ్గట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలకి తీసుకుని పూనుకుంటున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక విషయాల్లో ఉన్న కూడాను ఆత్మనిర్భర భారత్, అదేవిధంగా ఇలా ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనే పేరుతో ఇంకా అనేక విధాలుగా భారతీయులకు కావాల్సిన అవసరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుస్తూ భారతీయ యువశక్తిని ఉపయోగించుకుంటూ ఇట్లా మహోత్తర కార్యక్రమాలు మళ్ళీ జరుపుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. జై భీమ్.